సిరిపురం యాదయ్య ప్రాంగణం నుంచి తెలంగాణ పద్మశాలి జన ఘోష ఇది. నీటి బిందువులు తడక యాదగిరి ఎర్రమాద వెంకన్న నేత నిజంగా ఓ సముద్రంగా మార్చేసిందయ్యా. ఇది తెలంగాణలోని పద్మశాలి హృదయ స్పందన. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యమ వేదిక నిర్మాణానికి చాలా కొద్ది వయస్సు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మొదలుకొని అమరులు సర్దార్ సిరిపురం యాదయ్య ఈ పరంపరకు ఇవాళ మనల్ని ఆశీర్వదించేందుకు, మనతో మమేకమయ్యేందుకు, తాము మనం అంతా ఒకటని తెలిపేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇక్కడ ఉన్నారు. వారందరికీ పేరు పేరున వందనాలు. ఇది ప్రసంగ సమయం కాదు. డిసెంబర్ 31 తర్వాత ఏమొస్తుంది అంటే జనవరి 1 వస్తుంది అనే వెటకారపు తిరస్కార భార స్థితిగతులతో కనీవిని ఎరుగని, ప్రపంచ చరిత్రలోనే కనీవిని ఎరుగని ఆకాంక్ష, పోరాటం, మహోగ్రమైనటువంటి మహా ఉద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించకపోతే కాంగ్రెస్ వాణ్ణి నేను మాకు పుట్టగతులుండవు. ఈనాడు ఒక్కో పార్టీ తమ తమ దృక్పథాన్ని తెలుపుకోవడం కోసం ఈ వేదికను వాడుకుంటుందని నేను భావించను. అదే రీతిలో నేను కేవలం కాంగ్రెస్ వాదిగా ఇక్కడ చెప్పడం లేదు. కాంగ్రెస్ అధినాయకత్వం యొక్క నిజాయితీ ఢిల్లీ దాటి హైదరాబాదు వైపు చూసేసరికి ఎంతటి పెడ ధోరణికి దారి తీస్తా ఉందో, ఆ హృదయ ఘోష ఎంతటితో మేము అనుభవిస్తూనే ఉన్నాం. 2009 డిసెంబర్ 9 రాత్రి 11:25 కేంద్ర హోంమంత్రి ప్రపంచ చరిత్ర లిఖించినటువంటి ఒక ఉద్ఘాటన, ఒక ప్రకటన చేస్తూ మరో విన్నపం కూడా ఆదేశించగలిగినటువంటి స్థాయిలో ఉన్న మనిషి ఒక విన్నపం చేశాడు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అసంఘటిత సంయుక్తంగా కనిపిస్తుంది కానీ ఇది అసంఘటితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కనికరం లేదు. ఏడాది దాటింది. మీరు ఎత్తివేసే కేసుల కోసం మా బిడ్డలు ఎదురు చూడడం లేదు. మరిన్ని కేసులు నమోదు చేయండి. 4 కోట్ల ప్రజానీకానికి ప్రతినిధులుగా ఉద్యమిస్తున్నటువంటి మా విద్యార్థి యువ కిషోరాలని మీరు ఎంతకెంతకు అణిచివేసి జైళ్ల పాలు చేసి కొత్తగా పుట్టుకొస్తున్న సెక్షన్ల ఆధారంగా అనేక కేసులు నమోదు చేస్తే వారు స్వాతంత్ర సమర యోధులవుతారు, తెలంగాణ రాష్ట్ర సాధకులవుతారు.
తెలంగాణ రాష్ట్ర చరిత్ర మొదటి అధ్యాయంలో చరిత్రహీనులుగా మిగిలవద్దు అని అసంఘటితంగా ఉన్నటువంటి సంయుక్తంగా కనిపిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా గుర్తు మాత్రం చేస్తా ఉన్నాం. 1931లోనే భారత సమాజానికి కుల నిర్మాణం, సామాజిక నిర్మాణం ఎలా ఉండాలి అని నేర్పినటువంటి ఘనత పద్మశాలీలది. జిజ్ఞాసు పరంపర ఇది. ఆలోచన దురంధరులు, ప్రపంచం మెచ్చే కళాకారులు, నిరంతరం తిండికి అలమటిస్తూ ఇంకా ఆకలి చావులకు గురవుతున్నటువంటి నేతన్నలు. ఇవి మనం బాధపడడం లేదు. ఇది సమాజం, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం తమ తమ రీతిలో స్పందిస్తున్న తీరుకు ప్రతిస్పందనగా మన కార్మిక శ్రేణి నుంచి వ్యక్తమవుతున్నటువంటి తిరస్కారం. అలాంటి విషమ పరిస్థితుల్లో కూడా తాజాగా ఉవ్వెత్తున లేచినటువంటి ఈ మహోద్యమంలో తెలంగాణ పద్మశాలీల పాత్ర ఎంత ఓపిక! కుదురుగా కూర్చొని మొగ్గంగుంటలో నాడే అటు ఇటు సాగించడానికి పడేటువంటి శ్రమ ఎంతటిదో తెలియనటువంటి వారైతే మీరందరూ కారు. అలాంటిది దాదాపు 75 కిలోమీటర్ల పాటు మెదక్ జిల్లా మెతుకు సీమ నుంచి బయలుదేరి హైదరాబాద్ నడి బొడ్డుకు చేరే వరకు జై తెలంగాణ నినాదంతో నేతనేసి ఈ మహోద్యమంతో మన అంకిత భావాన్ని వ్యక్తీకరించాం. జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్రంలోని పెద్దలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నటువంటి వారిలో చాలా మంది కూడా తిరస్కరించారు. కానీ కాంగ్రెస్ వాళ్ళుగా మేము స్వాగతించాం. ఎందుకంటే మరో సంవత్సరం సందర్భాన్ని వాడుకోదలుచుకున్నది మా జాతీయ నాయకత్వం కాబట్టి ఈ లోపుగా పునః పరిశీలన చేసినా, ఎన్నెన్నిసార్లు తవ్వి తీసినా, ఇంకెన్నిసార్లు శోధించినా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎంత ప్రగాఢంగా, ఎంత అనిర్వచనీయంగా ఉంటుందో వ్యక్తమవుతుంది. దాన్ని వ్యక్తీకరించలేకపోతే దానికి నేతృత్వం వహించినటువంటి వారు, దాంట్లో సభ్యులుగా ఉన్నటువంటి వారు చరిత్రహీనులవుతారు తప్ప ఆ నివేదికల కోసం నివేదిక అందించినటువంటి వారు ఎవ్వరు కూడా తెరమరుగు కాకుండా ఉండరు. వారు ముందే ఉండుంటారు తప్పనిసరిగా. అందుకోసమే అదే సమయంలో జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ గారు జరుపుతున్న సంప్రదింపుల్లో భాగంగా వారి ముందుకు పోయిన సమయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిరిపురం యాదయ్య బలిదానాన్ని చూపించాం. గొప్పగా ఏం చెప్పలేదు. అయ్యా, ఇది చాటుకు జరిగిన క్రియ కాదు. కేవలం నిమిషం ముందు ఆ బిడ్డడు ఎలా ఎంత వీరోచితంగా సాగుతున్నాడో సర్దార్ భగత్ సింగ్ లాగా చూడండి అంటే ఒక్క క్షణం పిన్ డ్రాప్ సైలెన్స్ ఏర్పడింది జూబ్లీ హాల్లో. ఆ నిమిషం తర్వాత తాను చేసిన బలిదానం ఎంత లోతైనది, ఎంత చరిత్రాత్మకమైనదో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి అంశం. దానికి తోడుగా పరంపరగా సాగుతున్నటువంటి ఈ బల్వన్మరణాలు, ఈ బలిదానాలు 500 దాటినాయో ఏమో ప్రొఫెసర్ కోదండరాం గారు, బహుశా 500 దాటే ఉంటాయి. ఇలా సాగుతా ఉన్నటువంటి ఈ దశలో డిసెంబర్ 31 తర్వాత ఏం కాబోతా ఉన్నది? డిసెంబర్ 31 తర్వాత పద్మశాలి సోదరులు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా సోదరులు, పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ తరఫున తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి
స్వాగతం పలుకుతా ఉన్నాను. డిసెంబర్ 31 తర్వాత ఇంకా మీనమేషాలు లెక్కించేటువంటి ప్రయత్నం రాష్ట్ర స్థాయిలో వారు చేయగలిగింది ఏమీ లేదు. మహా అయితే రాష్ట్రం ముక్కలయ్యే కంటే ముందు పోతూ పోతూ కేవలం వారి మంచితనాన్ని నిలుపుకోవడం కోసం కేసుల ఉపసంహరణ ప్రకటన చేసిపోతారు కావచ్చు. అది మనకు అవసరమే లేదు. నిర్ణయించాల్సింది అంతా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, నిర్ణయించాల్సిందంతా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధినాయకత్వం. కాంగ్రెస్ అధినాయకత్వం పైన అన్ని కోణాల్లో ఒత్తిడి సాగుతా ఉంది. దానితో పాటుగా పద్మశాలీల నేతన్నల ఆవేదన, ఆందోళన కేవలం తమ శ్రామిక, కార్మిక, సామాజిక ప్రయోజనాలు మాత్రమే కాకుండా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం వారి అంకిత భావాన్ని అనేక రూపాల్లో వ్యక్తీకరించడం జరిగింది. ఈ సమీకరణ వాస్తవానికి 2 నుంచి 3 వేల మందితో ప్రయత్నం చేద్దామనేటువంటి సంకల్పం చేస్తే మొత్తంగా నిజాం కళాశాల మైదానంలో వెలుపల వాహనాలన్నీ కిక్కిరిసిపోయేలాగా ఎవరికి వారు మీరు మీ ప్రాంతాల్లో నేతృత్వం వహిస్తున్న వారు, క్రియాశీలక కార్యకర్తలుగా ఉన్నవారు మీరంతా ఇక్కడికి రావడం అంటే మీరు చూపుతున్నటువంటి ఈ అనుబంధం, జై బోలో తెలంగాణ అనేటువంటి పాట సాగినప్పుడు మీరు చూపినటువంటి చప్పట్ల దరువు ఈ అనుబంధం ద్వారా వ్యక్తీకరిస్తున్నటువంటి విషయం చలిమాకు లెక్క కాదు, పులిమాకు లెక్క కాదు. ఎందుకంటే పులిమా చిహ్నం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు పోరాటంలో, మహోద్యమంలో మాదైన క్రియాశీలక భూమిక కొనసాగుతుంది. దాంతో పాటుగా పోరాటంలో, ఈ మహోద్యమంలో పాలు పంచుకుంటున్నటువంటి మా బిడ్డలు, మా తల్లులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా పెద్దలు, వారందరికీ కూడా ఎక్కడి వారం అక్కడే మేమంతా అండగా ఉండి ఈ మహోద్యమంలో తమ భేదం లేకుండా లీనమై సాధన దిశలో ముందడుగు వేస్తాము అని చెప్పడం మాత్రమే కాదు, ఈనాటి ఈ సమీకరణ ఒక నూతన చైతన్యానికి దారి తీయాలనేటువంటి విన్నపంతో నేను ముగించదలుచుకున్నాను. 2010 సంవత్సరం ఇది. మరో 10 రోజుల్లో 2011లోకి ప్రవేశించబోతున్నాం. అంటే ఒక దశకానికి స్వస్తి పలికి మరో దశకానికి స్వాగతం పలికేటువంటి అతి కీలకమైన సమయం ఇది. రాగల 10 సంవత్సరాల్లో మనం సాధించుకున్నటువంటి ప్రత్యేక రాష్ట్రంలో, సాధించుకున్నటువంటి అనే పదం వాడుతా ఉన్నాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ వేదికలన్నీ కూడా భారత ప్రభుత్వం 29వ రాష్ట్రంగా తెలంగాణ అనే ప్రాంతాన్ని గుర్తించి ప్రకటించింది అని చెప్పేసింది. ఎవరెన్ని చెప్పినా అంత మాత్రమే కాదు, వివిధ దేశాల కేంద్ర మంత్రిత్వ విదేశాంగ శాఖలు వారి నివేదికల్లో రూపొందించుకున్నాయి. భారతదేశం 28 రాష్ట్రాలది కాదు, 29 రాష్ట్రాలది. ఆ 29వ రాష్ట్రం తెలంగాణ అని ఆ పరువు దక్కించుకోవడం కోసమైనా కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధినాయకత్వం తప్పనిసరిగా శ్రీమతి సోనియా గాంధీ గారి కను సన్నల్లో ఆమెకున్నటువంటి కట్టుబాటు, ఆమెకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం పట్ల ఉన్నటువంటి ఆశీపూర్వక స్పందన ప్రత్యేక రాష్ట్ర రూపంలో ఉంటుంది, కనిపిస్తుంది అనే ఆశాభావంతో మన ప్రత్యేక రాష్ట్రంలో మనదైన కార్యాచరణ కోసం మనం ఈ 10 జిల్లాల్లో మన సామాజిక శ్రేణుల్లో ఎప్పటికప్పుడు చైతన్యం నింపేలాగా ఆర్థిక పరిపుష్టి కోసం, శ్రామిక ప్రయోజనాల కోసం, నాణ్యమైన ఉత్పాదనల కోసం మనం అనుసరించాల్సిన విధానాలన్నింటినీ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చేయాల్సిన ఒత్తిళ్లన్నింటినీ మనం రూపొందించుకోవాల్సిన కార్యాచరణలో పొందుపరచుకోవడానికి మనం అందరం కూడా నిరంతరం సంప్రదింపుల్లో ఉందామని గుర్తు చేస్తూ మనం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అయ్యే వరకు మీ వెటకారాలు ఎలానైనా ఉండనివ్వండి. మహోన్నతమైన పదవుల్లో ఉన్న పెద్దల్లారా, డిసెంబర్ 31 తర్వాత మాకు కూడా తెలుసండి జనవరి 1 వస్తుందని. మాకు కూడా తెలుసండి ప్రజాభిప్రాయాన్ని ఎవరు తృణీకరించే ప్రయత్నం చేసినా విపత్కరమైనటువంటి తిరస్కృతిని పొందినటువంటి ఘన చరిత్ర మానవ జాతిది. ఇంకా అశ్రద్ధ చేసేటువంటి అవకాశం లేనే లేదు. ఇంకా ఆలస్యం చేస్తే పాపమంతా మనమే మూట కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి వెటకారాలు పక్కకు పెట్టండి, వాస్తవాలు గ్రహించండి, ఇక్కడి ఆకాంక్షను సాఫల్యం చేయండి అని వినమ్రంగా మనవి చేస్తూ, ఇంత ఓపికతో ఇంత దూరం విచ్చేసి మీరందరూ ఇందులో లీనమైనందుకు, డిసెంబర్ 31 తర్వాత మరోసారి మహోజ్వలంగా సాగేటువంటి మహోద్యమానికి పునరంకితం కావడానికి మీరందరూ విచ్చేసినందుకు, మీ అందరి సమక్షంలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించేందుకు పెద్దలందరూ విచ్చేసినందుకు మహదానందాన్ని వ్యక్తం చేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ.